ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 7వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహణ. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్ అందించిన ప్రజాప్రతినిధులు. బాల్య వివాహాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఏపీ బాలల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో సామూహిక అక్షరాభ్యాసాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తమ ప్రభుత్వ పనితీరుతో ప్రజలకు మంచి జరిగితేనే వచ్చే ఎన్నికల్లో మరలా తమకు ఓటు వేయాలని కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లు, కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మంపాటి విజయరాజులతో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, మేనేజర్ వెంకటరమణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనప సాయిబాల పద్మ, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో గత ప్రభుత్వంలో ఎవరో చేసిన వాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారులను చేశారు. ధైర్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండమ్మా, లేకపోతే ఏ అక్కర్లేదని అంత ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మన ధైర్యంగా అడిగారు. అలాగా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం గెలిపించుకోవాలని, ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు మన పేదల కుటుంబాన్నే చూస్తున్నారు. ఆయన్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. ఏ రాష్ట్రం అయితే విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం బాగా ముందున్న అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి నిదర్శనం. ఈ రోజున మనం ఇక్కడ ఉన్న ఈ ఆరోగ్య సురక్ష పథకం చూస్తే, ఒకప్పుడు ఒక సర్జరీ చేయాలన్నా లేదంటే మెరుగైన వైద్యం చేయాలన్నా చేయించుకోలేని పరిస్థితుల్లో పేదవారు చావుకు దగ్గరికి, అంతకుమించి మార్గం లేదు, చావు కోసం ఎదురు చూడటమే వాళ్ళ పని. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యశ్రీ తెచ్చి ఆంధ్రప్రదేశ్లో కొందరి జీవితంలో, అందరి జీవితాల్లో, పేదవాడి జీవితాల్లో వెలుగుని నింపింది రాజశేఖర రెడ్డి గారు. అయితే దానికి 10 రెట్లు ముందుకెళ్ళి మన ఇంటికే వచ్చి వైద్య సదుపాయాలు అందించడమే కాదు, వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించడంలో మరి మనకి ఈ రోజున ఇది ఒక గొప్ప మహాప్రసాదం, మహావరంలా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ కూడా మరి స్తుతించాలి. మీరందరూ కూడా చాలా మెడికల్ క్యాంపులు చూస్తుంటారు. ఆ మెడికల్ క్యాంపు సంబంధించి ఏ ప్రభుత్వం పెట్టినా ఆ రోజు మీకు ఏదో వచ్చిన తర్వాత ఒక 4 మాత్రలు ఇవ్వడమే కనిపించి మరలా దాన్ని ఫాలోఅప్ చేసి ఏ వ్యక్తికి ఏ వ్యాధి ఉందనేది ఆ పరీక్షలో వచ్చిన నిర్ధారణ ప్రకారం వారిని మళ్ళీ పిలిచి మరలా ట్రీట్మెంట్ చేసి, ఒకవేళ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రులకు పంపించి మీకు వైద్యం చేపించే ప్రక్రియ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2కు సంబంధించి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో మనందరికీ పెద్దగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించబట్టే ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచన ఆయన ఎప్పటికీ ఉండడం వలన ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టి సఫలీకృతమయ్యాయని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు జమ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎంపీపీ కొత్తమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీఎం జగన్ నిర్వహించిన పాదయాత్ర ఎంతో మంది మహిళలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మహిళా సమస్యలను పరిష్కరిస్తూ ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారని తెలిపారు.
కావున రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం 1315 స్వయం సహాయక సంఘాలకు 13,1,23,845 రూపాయల ఆసరా చెక్కును అందజేశారు. అదేవిధంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ, ఏఎంసీ చైర్మన్ జానకి రెడ్డి, వెలుగు ఏపీఎం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే మనందరికీ కూడా రుణమాఫీ చేస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి హామీలు ఇచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతున్నారు. మన పేదరికం అనేది ఎక్కడా లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా పెద్ద కొడుకులా ఆదరిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కూడా ఎంతటి ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ మన చింతలపూడి నియోజకవర్గం మరింతగా అభివృద్ధిలోకి వస్తుందని కోరుకుంటూ మరి ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందు చేసి ప్రతి కార్యక్రమంలో కూడా పరిపాలన మీ గ్రామంలోకి మీ ఏరియాకి తీసుకొచ్చారు. సచివాలయాలు కానీ, ఆర్బీఐలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ ప్రతి కార్యక్రమం కూడా మీకు ఆరోగ్య ఆరోగ్య విషయానికి వచ్చేసరికల్లా ఎన్ని ఆరోగ్య శిబిరాలను పెట్టామో మీ అందరికీ తెలుసు. జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్క పేదవానికి కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాం, స్కాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన పరిస్థితి ఉంటే మేమంటే అందరూ ఆ వాలంటీర్ ద్వారా మీకు పెద్ద హాస్పిటల్ ఇస్తే ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బాల్య వివాహాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బాల్య వివాహ నిర్మూలన చట్టంపై డివిజన్ స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. చైల్డ్ రైట్స్ అడ్వకేటీ ఫౌండేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు గంజమాల దేవి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మతో కలిసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు జీవో నంబర్ 31, 39ల గురించి వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. అంతేకాకుండా దీనికోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్యచక్రవేణి, డిఎల్డీఓ రాజు, సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. డివిజన్ లో బాల్య వివాహ నిరోధక చట్టంపై క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన మహిళా సంరక్షణ కార్యదర్శులకు, అలాగే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సిడిపిఓ గారికి, అలాగే సూపర్వైజర్స్ అందరూ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 31, 39 అనేటటువంటి 2 జీవోస్ ను కూడా ఈ బాల్య వివాహాన్ని నిర్మూలించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళకున్న రోలు రెస్పాన్సిబిలిటీ గురించి అవగాహన కల్పించి, అదే విధంగా ఈ రానున్న రోజులంతా కూడా ఈ మ్యారేజ్ సెషన్ కాబట్టి మన ప్రత్యేకించి ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఏ ఒక్క బాల్య వివాహం జరగకుండా ఒక మంచి ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలని మేము తెలియపరచడం జరిగింది. ఈ రోజు మరి యావత్ భారతదేశంలోనూ అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాల్య వివాహాల అరికట్టే దినోత్సవంగా ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనూ లేకపోతే నిరక్షరాస్యత వలన, కొంతమంది మూర్ఖత్వం వలన, కొన్ని అనారోగ్యాల కారణాల వలన తొందరగా పిల్లల్ని బయటికి పంపించాలనో, ఏదో ఒక కారణం చేత బాల్యంలోనే అంటే కనీసం 18 సంవత్సరాలు నిండకుండా పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఎదుర్కొనే పర్యవసానాలు, దానివల్ల వాళ్ళకి జరిగే అనర్థాల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవి జరగకుండా ఉండడానికి ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందుగానే మేము దీన్ని అడ్డుకట్టు వేయడానికి అనేది సతవిధాలుగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. చైల్డ్ రైట్స్ కమిషన్ వారైతేనేమి, మేమైతేనేమి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో బాల్య వివాహాలు అనేవి జరగకుండా, మరి బాల్య వివాహాలు జరగకుండా ఉండే స్టేట్ లో ఫస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలని పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాము. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో
మరి మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంఎస్కేలు అందరూ కలిపి మరి బాల్య వివాహ నిరోధన చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన తీసుకువెళ్ళడానికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిబద్ధతతో పనిచేస్తూ మరి జగనన్న సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో భాగంగా మరి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి మరి బాల్య వివాహాల విషయంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. మరి సంక్షేమ పథకాలే కాకుండా మహిళా అభ్యున్నతిలో కూడా ప్రప్రథమంగా మరి జగనన్న ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని వారి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ తమ్మిన వెంకటేశ్వరరావు, చిన్ని వాసుస్వామి, కొల్లేపర కృష్ణారావు, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి. వసంత పంచమి సందర్భంగా మన గురువాయిగూడెం రోడ్ అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులందరూ కూడా సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరుపుకుంటున్నారు. అలాగే దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషంగా పూజలు జరుపబడతాయి. ప్రతి నెల ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్ప స్వామికి విశేష హోమాలు, అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుపబడతాయి. ఈ పూజా కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు గురువాయిగూడెంలో చేస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా మన కమిటీ వారు ప్రజల కోసం ఏర్పాటు చేసిన బాలలు బాలికలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు. నిజంగా కన్నుల పండుగగా ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేసి జంగారెడ్డి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చక్కగా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేస్తుంటే వీళ్ళతో పాటు నా మనవరాలు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించారు. ఇప్పుడు నిజంగా కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇలా కార్యక్రమాలు మంచి హిందూ మత సాంప్రదాయ ప్రకారం చక్కగా కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని చక్కగా జంగారెడ్డి ప్రజలు తరించేటట్టు చేయడం ఈ కమిటీ వారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఈ వసంత పంచమి రోజు అలాగే సరస్వతీదేవి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలబాలికలు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. అక్షరాభ్యాసం చేస్తుంటే వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు, మంచి రాజకీయ భవిష్యత్తు, మంచి హోదాలో ఉండాలని ఆ భగవంతుడిని వారి తరపున నేను ప్రార్థిస్తున్నాను. గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి పురస్కరించుకొని బాలబాలికలచే వేలాదిగా మరి ఇక్కడ అక్షరాభ్యాసాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి నెల కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అలాగే వసంత పంచమి కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా మన అమ్మవారి దేవస్థానం కట్టినందుకు కారణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు గాన ప్రతి ఒక్క భక్తులు గమనించి ప్రతిరోజు వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలనుకుంటున్నాము. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 11వ వార్డు లక్ష్మీ గణపతి టౌన్షిప్ వద్ద సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా సీసీ డ్రైన్ నిర్మించేందుకు బుధవారం చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్థానిక వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యలతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంకు సురేష్, వైఎస్ఆర్సీపీ డాక్టర్ వింగ్, జిల్లా కార్యదర్శి కటారి సీతారాంబాబు, నాయకులు గెద్దాడి శ్రీనివాస్, చిప్పాడ వెంకన్న, గుబ్బల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ కట్టబడి 16 లక్షలెట్టి కడతం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో 16 లక్షల రూపాయలతో 200 మీటర్ల సీసీ డ్రైన్ వేస్తా ఉన్నారు. ఈ రోజు మన ఉగ్గం ప్రసాద్ గారు మరి మొట్టమొదటి కౌన్సిలర్ గెలిచినంటే ఈ వార్డులో అనేక వాగ్దానాలు, రోడ్లు, సీసీ డ్రైన్లు ఆ వాగ్దానం చేసి ఉన్న ప్రకారం ఈ రోజున దాదాపుగా 1.5 కోటి దాకా రోడ్లు, సీసీ డ్రైన్లు వేయడం జరిగింది. ఇంకా రాబోయే 2 ఏళ్ల కాలంలో కూడా ఈ వార్డులో 90% రోడ్లు, డ్రైన్లు వేస్తానని చెప్పి మన తమ్ముడు ప్రసాద్ గారు చెప్పడం, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ మేము అందరం కూడా వార్డులు, పట్టణంలో ఉన్న వార్డులన్నింటికి సహకరిస్తాం. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ ఊరిని ఇంకా 2 ఏళ్ళలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 11వ వార్డు నందు 200 మీటర్ల డ్రైన్ ఈ రోజు ప్రారంభోత్సవం చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు అచ్చిరాజు గారికి, అలాగే వైస్ చైర్మన్ మా ముప్పుడు అంజి గారికి, ఇక్కడికి ఇచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఈ రోజు 11వ వార్డు నందు ఇంత పెద్ద డ్రైన్ ఏర్పాటు చేయడానికి ముందుగా చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా అభివృద్ధికి చాలా సహాయపడుతున్నారు. అలాగే నాయకులందరూ కూడా, మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా, మా వార్డు అభివృద్ధి అందరూ కూడా సహకరించినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ తెలియజేస్తాం. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజు 11వ వార్డులో మరి గౌరవ కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ గారు సహకారంతో, ముఖ్యంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు బత్తిన నాగలక్ష్మి గారు ఒక ఆదేశాల మేరకు మా వైస్ చైర్మన్లు, సహచర కౌన్సిలర్లు అందరి సహకారంతో మరి ఈ 11వ వార్డులో సుమారుగా 200 మీటర్లు సీసీ డ్రైన్ అనేది చాలా పెద్ద డ్రైన్ ఇది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ఎంత హౌసెస్ పెరిగినా, ఇళ్లు పెరిగినా, జనాభా పెరిగినా ఈ డ్రైన్ మరి ఏ విధమైన ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా మరి అందరికీ అనుగుణంగా డ్రైన్ రూపొందించడం అనేది చాలా సంతోషం. మరి 16 లక్షల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ కౌన్సిలర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. రైతు వ్యతిరేక చట్టమైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రైతాంగం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో టైటిలింగ్ యాక్ట్ వల్ల కలిగే ఇబ్బందులను అవగాహన సదస్సు ద్వారా రైతులకు బార్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విత్తనాల రత్నరాజు, తొర్లపాటి శ్రీనివాస్, బల్లే సాయి కుమారి, వి రాజు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అది నచ్చకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలని కనుక చూసుకున్నట్లయితే హైకోర్టుకి వెళ్ళాలి. పెద్ద కోర్టులు ఏది పనిచేయదు, హైకోర్టు దాకా వెళ్ళాలి. ఈరోజు ఈ ప్రజలందరూ కలిసి అందరూ కూడా పోరాటంలో పాల్గొని మనం కూడా దీన్ని ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి అలాగా 2023 సంవత్సరంలోనే 2022 సంవత్సరంలో చేస్తారు. మేము చూసాం, సరే చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. కానీ ఏం చేశారన్నది కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చారు. 2023 సంవత్సరంలో నవంబర్ 31 నుంచి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి భారత రాజ్యాంగ ప్రకారం ఆస్తి హక్కు అనేటువంటి ఒక హక్కు ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆస్తి సంపాదించినటువంటి ఒక హక్కు ఇచ్చారు. కానీ ఈ చట్టం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి వస్తే ఎవరు కూడా భూములు అమ్మడాలు, కొనుగోలు కూడా చేసే పరిస్థితే ఉండదు. మన భూమి మనది అని గుండెల మీద చేసి పడుకునే పరిస్థితి ఏ రైతులు కూడా ఉంది. అసలు భూ వివాదాలు అనేటువంటి కోర్టుకి సంబంధం లేదు, సివిల్ కోర్టుకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మనకి 25 జిల్లాలకి 25 ట్రిబ్యునల్స్ పెడతారట. ఆ ట్రిబ్యునల్కి ఒక్కొక్క దానికి ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆఫీసర్గా ఉంటాడు. అతనికి ఎంత తహసీల్దార్లు, ఆర్టీఓలు. ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. వసంత పంచమి సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరిలో బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు. ఏలూరుకు చెందిన బాబా ప్రసాద్, మణిపూర్ణ దంపతుల సహకారంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు పర్యవేక్షణలో అర్చకులు రవికుమార్ ఆచార్యులు ఈ కళ్యాణ తంతును సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నాడు శుక్రవారం రథసప్తమి సందర్భంగా మన ఆలయంలో స్వామివారి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం కార్యక్రమం ఉంటుంది. అనంతరం మన ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో సుదర్శన్ పెరుమాల్కి చక్రస్నాన మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా శుభ పర్వదినమైన ఈ రథసప్తమి నాడు జరిగే ఈ సూర్యప్రభ వాహన సేవ మరియు చక్ర పెరుమాల్కి నిర్వహించే సుదర్శన్ పెరుమాల్కి నిర్వహించే చక్రస్నానము ఈ 2 కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్
కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ SSR రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, MBBS, MD, DVL, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, అలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, HIV, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. ఏలూరు. వెల్కమ్ బ్యాక్. మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దామోదరం సంజీవయ్య 103వ జయంతిని పురస్కరించుకొని బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనంతో అనేక విజయాలు సొంతం చేసుకున్నారని అన్నారు. అలాంటి వారిని నేటి తరం ఆయుధాలుగా మలుచుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, సోషల్ వెల్ఫేర్ జేడి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జపాన్ కు చెందిన లిక్సన్ ఇండియా శానిటరీ వేర్ సంస్థ మహిళా సాధికారతపై ప్రాధాన్యత ఇస్తూ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని భీముడోలు గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ మల్లిశెట్టి గౌతమ్ కుమార్ తెలిపారు. భీముడోలు గీతాంజలి కళాశాల వేదికగా బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉపాధి కల్పన శాఖ సెట్వెల్ జిల్లాకు చెందిన ఉపాధి కల్పన శిక్షణా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. లిక్సిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 80% మహిళలు ఉన్న నేపథ్యంలో అదే ఒరవడిని స్థానికంగా అమలు చేసేందుకు ఉపాధి కల్పనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ సంస్థ HR విభాగం అధికారులు రామ్మోహన్ రావు, లోకేష్ తెలిపారు. మహిళలకు సంస్థ నిబంధనల మేరకు వివిధ సౌకర్యాలు కల్పిస్తూ 17,000 రూపాయల వరకు జీతం ఉంటుందని, వారి అనుభవం, సామర్థ్యం ప్రదర్శన ఆధారంగా మరింత ఎక్కువగా వేతనాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కనీస విద్యార్హత 10వ తరగతి, 20 సంవత్సరాలు దాటిన 300కు పైగా మహిళలు దరఖాస్తులకు హాజరయ్యారని అన్నారు. ఇదే క్రమంలో వెల్డర్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణ్ రావు, MCS కోఆర్డినేటర్ జి ప్రవీణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏంటి, పెన్స్ పైన వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఏ డిపార్ట్మెంట్ అయినా వెయిట్ అనేది మనం చూస్తుంటాం కదా, ఇంట్లో వాష్ బేసిన్స్ కానీ సంబంధించిన ఎలా వెయిట్ ఉంటాయి, ఆ వెయిట్ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే వేరే ఇండస్ట్రీలో లైట్ వెయిట్స్ ఉన్నాయంటే వాళ్ళ ఇండస్ట్రీ నేచర్ అది. ఎందుకంటే వాళ్ళు మేబీ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డ్రింక్స్ వెయిట్ తక్కువ ఉండొచ్చు, లేదా టూత్ బ్రష్ అంటే టూత్ బ్రష్ వెయిట్ తక్కువ ఉండొచ్చు, అవి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. బట్ మనం తయారు చేసేది ఇవే కాబట్టి ఇవి డెఫినెట్ గా వెయిట్ ఉంటాయి. మీరు ఏ డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని రిక్రూట్ చేసి తీసుకున్నప్పుడు కూడా మీరు హ్యాండిల్ చేయాల్సింది అవే కాబట్టి అవి డెఫినెట్ గా కొంత వెయిట్ ఉంటుంది. అవి కూడా మీరు మైండ్ లో పెట్టుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని. ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఏ సచివాలయం పోస్ట్ వచ్చింది అనుకోండి, 16,000 రూపాయలు చేస్తాం. PF కటింగ్ కూడా 14,000. ఈరోజు స్టార్టింగ్ మనకి 17,000 ఇస్తా అన్నారు. సో గవర్నమెంట్ జాబ్ తో పోలిస్తే ప్రైవేట్ జాబ్ ఇదే యాక్సెప్టబుల్ జాబ్. అట్ ద సేమ్ టైం
చాలా క్లియర్ గా చెప్తున్నారు. మన ఏరియాలో ఒక కార్పొరేట్ కంపెనీ లాంటిది లెక్సీ. ఈరోజు మన జంక్షన్ లోకి మన ఇంటి దగ్గరికి వచ్చి బస్సులు ఎక్కించుకెళ్ళి తీసుకెళ్తున్నారు, తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. లేడీస్ ఉండేటువంటి సెక్యూరిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని, కావున మొబైల్ షాప్ టెక్నీషియన్లు ఐక్యతగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ పిపిఎన్ చంద్రరావులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన మొబైల్ షాప్ టెక్నీషియన్ యూనియన్ కమిటీ హాల్ ను బుధవారం ప్రారంభించారు. యూనియన్ అధ్యక్షులు పాలడుగు వెంకట సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు యూనియన్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్కే హమీద్, ఎం ప్రధాన కార్యదర్శి మానేపల్లి బుజ్జి, జాయింట్ సెక్రటరీ ఎం వెంకట్, కోశాధికారి పోలవరపు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఫ్రెండ్లీగా తెలుసు, కానీ మీ ఎక్స్పెన్స్ పెట్టేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి అడిగాడు. కానీ నా సపోర్ట్ ఎంతవరకు దేనికి కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మీ వల్ల అయితే మీరు చేసుకోండి. మీ చేసిన వరకు వెళ్తుందంటే కనుక మాకు కాల్ చేయండి. మా దగ్గరికి మీరు రావాల్సిన లేదు. మేమే మీ దగ్గరికి వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు 1 అవర్ 2 అవర్స్లో క్లోజ్ చేసిన సమస్యలు చాలా ఉన్నాయి. ముందుగా మొబైల్ టెక్నీషియన్ యూనియన్ ఈ అసోసియేషన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంత సంఘటితంగా ఉండి చక్కగా ఆఫీస్ తీసుకుని మీరు పనిచేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషితోటి 27 అసోసియేషన్లు మన ఛాంబర్లో ఉన్నాయి. మనం పిలుపు ఏదైనా కష్టం వచ్చింది ఒక వ్యాపారస్తులకు కానీ టెక్నీషియన్ కానీ ఎవరికైనా కష్టం వచ్చిందనగానే అది 24 అవర్స్ ఎనీ టైం ఫోన్ తీసి మనందరి కోసం వ్యాపారస్తుల కోసం ముందుండే వ్యక్తి. మీరు కూడా మేము సర్వీస్ చేస్తామని చెప్తున్నాం, కానీ మనకి కస్టమర్లే దేవుడు. మనం వ్యాపారం చేస్తామంటే మన కస్టమర్లే మన దేవుడు. ఏలూరు టీవీ టెక్నీషియన్ యూనియన్స్ అధ్యక్షులు శీలా రామకృష్ణరావు, సెక్రటరీగా కేవీవి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఏలూరులోని రామకృష్ణాపురం సాహిత్య మండలిలో టీవీ టెక్నీషియన్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్ష కార్యదర్శులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు దివాకర్ స్కిల్ డెవలప్మెంట్ పై సభ్యులకు వివరించారు. అదేవిధంగా పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 3 జిల్లాలు అయ్యాయి. రాయచోటి జరిగింది, అనంతపురం టైం మారింది, అలాగే అన్నమయ్య జిల్లాలో ట్రైనింగ్ అయింది. ఆల్ఫాబెట్ ప్రచారం కాదు. నెక్స్ట్ జరిగేది విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ తర్వాత విజయవాడ, ఏలూరు కూడా తొందరలో ఛాన్స్ ఉన్నది. కానీ నేను ముందుగా అడిగాను, ఎప్పుడో పంపించేవాడు మన ఇంకా దాని డేటా ఇవ్వలేదు. కలర్ పాస్పోర్ట్ ఫోటో 2 మన సెక్రటరీగా అందజేస్తే మనం ఈ వాయిదాలను పట్టుకెళ్ళి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎంబ్రాయిడ్ చేసుకోవాలి. ముందు మీరు అందరూ ఇస్తుంటే నేను ఫస్ట్ ట్రైనింగ్ మన ఏరియాలో పెట్టించేవాడిని, కానీ మనలో ఎవరో ముందు రావట్లేదు, దానికి సరిగ్గా పోరాటం ఇవ్వట్లేదు. ముందు కూడా మనకు సంబంధించిన టెక్నికల్ గ్రూప్ దాంట్లో కూడా మనందరూ దానివల్ల కొంచెం అప్డేట్ అవ్వచ్చు. అక్కడికి వచ్చినప్పుడు ఎప్పటికీ పడలేదు. ఎందుకంటే మన దాని ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అలా ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకోవచ్చు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఈ నెల 16వ తేదీన తలపెట్టిన గ్రామీణ బంధును జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ధర్మాన స్మారక భవనంలో ప్రజా సంఘాల సమావేశం జరిగింది. కె రాఘవ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సురేష్ మాట్లాడుతూ గ్రామీణ బంధును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 2019-20 మధ్యన సమ్మె జరిగింది. రైతాంగ సమస్యలను పురస్కరించుకొని 380 రోజులు సమ్మె జరిగిన తర్వాత మీ రైతాంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్తూ మీరు ఈ సమ్మెను విరమించాలని చెప్పి ఆనాడు ఆయన కోరాడు. దాని మీదట రైతు సంఘాలు కూడా కొన్ని డిమాండ్స్ చెప్పడం జరిగింది. ఆ డిమాండ్స్ ఏమిటంటే రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధర ప్రకటించాలి అనేది ఒక డిమాండు. అలాగే స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల్ని అమలు చేయాలనేటటువంటిది ఒక డిమాండు. విద్యుత్తు మోటార్లు బిగించాలనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చావు కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలా అని చెప్పిన మీదట ఢిల్లీలో రైతాంగం ఇదే సమస్యల మీద రైతుకి మద్దతు ధరలు ప్రకటించాలనేటటువంటి సమస్య మీద రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కావున రేపు 16న జరిగే కార్యక్రమాన్ని మాత్రం జయప్రదం చేయాలని కోరుతున్నాను. మానవత కొయ్యలగూడెం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ బాలికా హై స్కూల్ విఎస్ఎన్ హై స్కూల్, సాయి రాకేష్ హై స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ తాడేపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన సలహాలు అందించారు. అంతేకాకుండా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మానవత కన్వీనర్ త్రిపుర రమేష్, అధ్యక్షులు బొమ్మ మోహన్ రావు, సెక్రటరీ ఎం రామకృష్ణ, నక్కాబాబి తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ గారు మొట్టమొదటి నుండి ఫస్ట్ డే నుండి కూడా ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రోజు ఇంటి దగ్గర చక్కగా చదువుకొని 100% తరఫీదు పొందినటువంటి వ్యక్తికి పరీక్షలు అంటే భయము ఉండకపోవచ్చు. నెంబర్ 2 కేటగిరీ ఉంది. ఈ 2 కేటగిరీ ఉంటే పరీక్షలో ఏది వస్తే అది రాస్తాం. అసలు భయం అనేది అంటే ఏంటి? భయం అంటే ఏంటంటే తెలుసా? ఇన్ఫర్మేషన్ నేనే సృష్టించాను. భయం అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమించడమే భయం. అంచేత నీలో నీకు ఎవరి మీద నమ్మకం ఉండాలా? నీ మీద నీకు నమ్మకం ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం 7వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహణ. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్ అందించిన ప్రజాప్రతినిధులు. బాల్య వివాహాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఏపీ బాలల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో సామూహిక అక్షరాభ్యాసాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.